వెల్కమ్ టు టెక్ షైతు. విజయవాడ ప్రజలు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న కళ త్వరలో నెరవేరబోతుంది. విజయవాడ చెన్నై మధ్య తిరిగే పినాకిని ఎక్స్ప్రెస్ రైలు త్వరలో ఎల్హెచ్బి కోచ్లతో నడవబోతుంది. ఆ వివరాలేంటో మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. విజయవాడ చెన్నై సెంట్రల్ మధ్య తిరిగే 12711 12712 పినాకిని సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ట్రైన్ యొక్క కోచెస్ ని ఎల్హెచ్బి కోచెస్ తో అప్గ్రేడ్ చేయాలని ఇండియన్ రైల్వేస్ నిర్ణయం తీసుకుంది. దానిలో భాగంగా విజయవాడ నుండి చెన్నైకి ప్రయాణించే పినాకిని ఎక్స్ప్రెస్ రైలు మొదటిసారిగా జూన్ 22వ తారీఖున ఎల్హెచ్బి కోచ్లతో నడుస్తుంది. తిరుగు ప్రయాణంలో విజయవాడ నుండి చెన్నైకి ప్రయాణించే పినాకిని ఎక్స్ప్రెస్ రైలు జూన్ 22వ తారీఖు నుండి ఎల్హెచ్బి కోచ్లతో నడుస్తుంది. అంటే జూన్ 22వ తారీఖు నుండి ఈ ట్రైన్ ఎల్హెచ్బి కోచ్లతో నడుస్తుంది. ప్రస్తుతం ఈ ట్రైన్ లో ఉన్న కోచ్ల సంఖ్య వచ్చేసి 24. ఆ 24 కోచెస్ లో ఒక ప్యాంట్రీ కార్ ఉంది, 8 సెకండ్ సీటింగ్ కోచెస్ ఉన్నాయి, 3 చైర్ కార్ కోచెస్ ఉన్నాయి, 2 ఎస్ఎల్ఆర్ కోచెస్ ఉన్నాయి, మిగతావేమో జనరల్ కోచెస్. ఎల్హెచ్బి కోచెస్ తో అప్గ్రేడ్ చేసిన తర్వాత ఈ ట్రైన్ లో ఒక ఎస్ఎల్ఆర్ కోచ్, ఒక జనరేటర్ కారు, ఒక ప్యాంట్రీ కారు, 2 ఏసీ చైర్ కార్ కోచెస్, 11 సెకండ్ సీటింగ్ కోచెస్, 4 జనరల్ కోచెస్ ఉంటాయి. అంటే కోచెస్ సంఖ్య వచ్చేసి 24 నుండి 20కి తగ్గింది ఎల్హెచ్బిగా అప్గ్రేడ్ చేసిన తర్వాత. అంటే ఐసీఎఫ్ కోచెస్ ప్రెసెంట్ 24 ఉన్నాయి, ఎల్హెచ్బిగా అప్గ్రేడ్ అయిన తర్వాత ఈ కోచెస్ సంఖ్య 20 అయితే అవుతుంది. కానీ ఎట్టకేలకు పినాకిని ఎక్స్ప్రెస్ రైలు ఎల్హెచ్బి కోచ్లతో నడవబోతుంది. సో ఎప్పటి నుండో విజయవాడ వాసులు ఎదురు చూస్తున్నారు ఈ పినాకిని ఎక్స్ప్రెస్ రైలు, రత్నాచల్ ఎక్స్ప్రెస్ రైలు, ఈ రైళ్లని ఎప్పుడు ఎల్హెచ్బి కోచ్లతో నడుపుతారా అని. సో ఎట్టకేలకైతే పినాకిని ఎక్స్ప్రెస్ రైలుని ఎల్హెచ్బి కోచ్లతో నడపబోతున్నారు జూన్ నెల నుండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.